హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకు ఇక్కడ నాగార్జున సాగర్ హైవే పక్కకు ఒక వెంచర్ ఉన్నదంటే వచ్చిన నేను దీని పూర్తి డీటెయిల్స్ అన్నను అడిగి తెలుసుకుందాము. చెప్పానా, దీని రేట్ ఎంత, అసలు ఇక్కడ ఏమేమో ఫ్యూచర్స్ ఇస్తున్నారు, గజం ఎంత పడుతున్నది, మొత్తం దీని గురించి చెప్పు. ఓకే, సో అందరికీ నమస్తే అండి. సో ఇది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ హైవేలో మనకు పెళ్లిపాకలో ఏదైతే వైజాగ్ కాలనీ బోటింగ్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందన్నా, సో ఆ రోడ్ ఫేసింగ్లోనే మనం ఇక్కడ 11 ఎకరాలలో మెగా రిసార్ట్ కట్టబోతున్నాం దీంట్లో. సో దాని గురించి మీకు మొత్తం పూర్తిగా వివరాలు అందిస్తాను. సో ఇక్కడ గుంట, 2 గుంటలు, 3 గుంటలు, 5 గుంటల వరకు మనం ఏంటంటే ప్లాటింగ్ చేస్తున్నామన్నా. సో దీంతో పాటు ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాము, ప్లస్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఇస్తున్నాము. సో ఒక గుంటకు వచ్చేసి మనకు 10 రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఇస్తున్నాం అన్న దీంట్లో ప్రతి ఒక్కరికి. సో దీన్ని 12 years వరకు మనమే మెయింటైన్ చేసి వచ్చిన ఇన్కమ్ ఏదైతే క్రాప్ ఉంటుందో ఆ క్రాప్ 50% కస్టమర్కి ఇస్తున్నాం, 50% మేము తీసుకున్నాం. దానికి లీగల్గా మనం అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం అన్న దీనికి సంబంధించి. అన్న బోర్ అయితే ఇక్కడ పుష్కలంగా వాటర్ వచ్చినాయి అన్న. మనకి 4 ఇంచుల వాటర్, మీరు కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. ప్లస్ వాటర్ కూడా మీరు టెస్ట్ చేశారు కాబట్టి చాలా స్వీట్ వాటర్ వచ్చినాయి. సో మన డ్రింకింగ్ వాటర్ అది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం భూమి నిండా వెంచర్ మొత్తం పైపులు వేసిర్రు. కింద కింద చూపి ఒకసారి, కిందికి మొత్తం పైపులే ఉన్నాయి. ఇవన్నీ వాటర్ వచ్చే పైపులే ఇవన్నీ. దా సో ఇది మీరు ఇప్పుడు పైపులు అన్నారు కదన్నా, ఇది అంటే డ్రిప్ సిస్టమ్ అంటారు దీన్ని ఎగ్జాక్ట్గా. సో ప్రతి మొక్కకి వాటర్ అనేది చుక్క చుక్క కారుకుంటూ ప్రతి మొక్క నీట్గా దీన్ని మెయింటైన్ చేస్తుంది అన్న, వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది మనం బోర్ కనెక్షన్ ఇచ్చినాము, అక్కడ కనెక్షన్ కూడా ఇచ్చినాము. సో దాని నుండి వాటర్ అనేది సరఫరా అవుతుంటుంది అనమాట ప్రతి మొక్కకి. ఇంకా ఏమేమి డెవలప్ చేస్తున్నారు చెప్పు. సో ఇక్కడ మనకి రోడ్స్, మనకి గ్రావెల్ రోడ్స్ ఉంటాయి దీంట్లో మొత్తం. ప్లస్ మనకు మేజర్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ రిసార్ట్ కడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకు బోటింగ్ ఏరియా ఉందన్న, ఇక్కడ మనకు వైజాగ్ కాలనీ అనేది చాలా ఫేమస్ బోటింగ్ ఏరియా. సో దాన్ని బేస్ చేసుకొని మనం కమర్షియల్గా రోడ్ ఫేసింగ్లోనే ఒక రిసార్ట్ కడితే వచ్చే వాళ్ళు ఇక్కడ స్టే చేసి, సో దాన్ని మనం రెంటల్ ప్రాపర్టీ కింద మనం దీన్ని చేయబోతున్నాము ఫ్యూచర్లో. సో బేసిక్గా ఫస్ట్ కస్టమర్ ఇక్కడ ప్లాట్ తీసుకుంటే అతనికి మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన రెడ్ శాండిల్ ప్లాంటేషన్ మీద ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఆయన ఎప్పుడు వచ్చినా ఇక్కడికి స్టేయింగ్ కోసం మనం ఒక స్టేయింగ్ విల్లాస్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, ఒక ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ కానీ, ప్లస్ ప్లే ఏరియా కానీ దీంట్లో మనం వెసులుబాటు అనేది కలిగిస్తున్నాం ప్రతి కస్టమర్కి. అయితే విన్నారు కదా అన్న చెప్పింది మొత్తము. ఈ వెంచర్ అయితే నాగార్జున సాగర్ హైవేకు 2వ బిట్లనే ఉన్నది. ఇక దీని రేట్ చెప్పాను. ఇప్పుడు గజం ఎంత పడుతున్నది, ఒక గుంట ఎంత పడుతుంది, రేట్ చెప్పు. సో రేట్ వచ్చేసరికన్నా చాలా చాలా